సో కాకినాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కళాక్షేత్రంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించినటువంటి లైవ్ షో అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి చాలామంది అయితే తరలి వస్తున్నారు దాన్ని అయితే లైవ్లో వీక్షించడానికి. సో మనం కూడా లోపలికి వెళ్ళి అసలు ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చేసినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమిటి, అసలు వాళ్ళ మనోభావాలు ఏంటి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ సంబంధించి ఒక 9 ప్లేసుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార ఉత్సవం అందరూ తిలకించడానికి ఎల్ఈడి టీవీల ద్వారా చైర్స్ వేసి వాళ్ళకి వాటర్ సప్లై అన్ని చేసి ప్రజానికాన్ని అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ కళాక్షేత్రంలో సుమారుగా 750 మంది సిట్టింగ్ అయితే ఒక అదనంగా కూడా 200 చైర్స్ వేసి మొత్తం 900 ప్రజానికాన్ని కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ కూడా మీరు జనాలందరినీ రప్పించడం జరుగుతుంది. వారందరూ కూడా ఆనందంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేస్తున్నారు కనుక ఆనందంతో అందరూ కూడా జనం అంతా వచ్చి తిలకించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఇదంతా కూడా ఎక్కువ భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారం అక్కడికే ఒరిజినల్గా అక్కడికి వెళ్ళి చూడలేని వారందరికీ కూడా ఇక్కడ చూసే అవకాశం మనకు కల్పించడం జరిగింది కనుక ఈరోజు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం, వారితో పాటు కేబినెట్ మంత్రులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఉంది కనుక ఈ ఉత్సవానికి అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై వారు తిలకించి ఆనందోత్సవాలను పంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కాకినాడ నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి నవ్యాంధ్ర నిర్మాత, రేపటి తరాల భావితరాల భవిష్యత్తు నిర్ణేత మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజుని మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు. సర్వనాశనం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టగలిగే ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఈ అరాచక పాలన భరించలేక మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉప్పెనెల ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయనకి మద్దతు ఇచ్చి ఈ రోజున చరిత్రలో ఏనాడు లేని మెజారిటీ ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో మరి పండుగలు జరుపుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుండి ఈ రాష్ట్రానికి మంచి రోజులు మొదలయ్యాయని మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. మన రాష్ట్ర ప్రజలు ఈ అవినీతి పాలన, అరాచక పాలన, దౌర్జన్య పాలనకి విసిగిపోయి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్జన్మనిచ్చి అఖండ మెజారిటీతోటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి ఈ కూటమికి ఓట్లేసి అత్యంత మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజలకి మేము తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి తరపున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఈ కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈరోజు మనం చేసుకుంటున్న ఈ విజయోత్సాహం ప్రతిసారి కూడా మనం ఇలా చేసుకుంటూనే ఉండాలి. అలా చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం ఈ సాధించిన ఈ విజయాన్ని చూసి మనం గర్వపడకూడదు. మనం ఎంతో మెలకువగా ఉండి ప్రజల యొక్క సమస్యలు, ప్రజలకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మన నాయకుల దృష్టిలో తీసుకొచ్చి అవి న్యాయపరమైన సమస్యలన్నీ కూడా అవి తీర్చి ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రజల యొక్క మెప్పు పొందాలని చెప్పి నేను ఆ భగవంతుడిని ఈ మా పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి, ప్రభుత్వానికి కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం. ముఖ్యంగా ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శిథిలం నుండి నిర్మాణం వైపుకి
కూల్చివేతల నుండి అభివృద్ధి వైపుకి పయనిస్తూ ఉంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అనుభవజ్ఞ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ కూటమిని ఏర్పరిచి కూటమిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యి ఓటు శాతం చీలిపోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఒక కూటమిని ఏర్పరిచి విజయావకాశాలని పెంచినటువంటి వ్యక్తి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజిన్ నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయని తెలియజేసుకుంటూ జై హింద్, జై కూటమి.